డివైఓ ప్రిలిమ్స్ 2024 ఈరోజు జరిగినటువంటి ఎగ్జామ్లో కట్ ఆఫ్ ఎంత ఉండవచ్చు, ఏ సబ్జెక్ట్ నుంచి ఎలాంటి క్వశ్చన్స్ వచ్చాయి, అభ్యర్థుల స్పందన మరియు పేపరు కఠినమా మిశ్రమమా, గ్రూప్ 1 గ్రూప్ 2 లాగా వచ్చిందా, ఇలాంటి అంశాలపైన ఈ వీడియో ఫోకస్ పెడుతుంది. మీకు ఒక అంచనాను ఖచ్చితంగా తెలియజేస్తుంది. రైట్ మిత్రులారా, వెల్కమ్ టు వన్ అండ్ ఆల్. దిస్ ఈస్ డాక్టర్ గుపాటి. శ్రీ మేఘనా థింక్ ట్యాంక్ తరఫున డివైఓ పరీక్ష రాసిన విద్యార్థులందరూ మెయిన్స్కి వెళ్తారని ఆశిస్తున్నాను. వారి స్పందన నాకు చాలా సంతోషాన్ని ఇచ్చింది. నాకు అందరూ కూడా ఏ క్వశ్చన్స్ వాళ్ళు రాశారో నాకు తెలియచెప్పారు. సో మొట్టమొదటిసారిగా క్వశ్చన్ పేపర్ పైన మనం మాట్లాడదాం మిత్రులారా. క్వశ్చన్ పేపర్లో ఫస్ట్ గమనించినప్పుడు సిలబస్ డీవియేషన్ హిస్టరీలో జరిగింది. వాడు ఇండియన్ హిస్టరీని హెడ్డింగ్ పెట్టి నేషనల్ మూవ్మెంట్ ఫోకస్ అలాంగ్ విత్ ఏపీ నేషనల్ మూవ్మెంట్ అన్నాడు. అక్కడ వరకు బాగుంది. కానీ నేషనల్ మూవ్మెంట్లో క్వశ్చన్స్ తక్కువ ఇస్తూ యాన్షియంట్ అండ్ మిడివెల్లో ఇచ్చారు. అవి రాయదగిన క్వశ్చన్లే, కానీ వాడు సిలబస్లో చెప్పలేదు కదా. ఈ పాయింట్ ఒకటి. 2, గ్రూప్ 1 గ్రూప్ 2 లాగా క్వశ్చన్ పేపర్ ఉంటుంది అని హై ఎక్స్పెక్టేషన్స్తో హైరాణ పడిన అభ్యర్థులు ఈ పేపర్ చూసి కాస్త ఊపిరి పీల్చుకున్నారు. ఆ పేపర్ లాగా లేదు, ఇది ఒక డిఫరెంట్ పేపర్. మా విద్యార్థులు కూడా అనేక సార్లు అడిగేవారు, సార్ గ్రూప్ 1 లాగా ఉంటుందా, గ్రూప్ 2 లాగా ఉంటుందా. అదే ఇదే ఈ మాట విన్నానండి. నేను ఈ మాట చాలామందికి చెప్పాను. ఏ పేపర్కి ఆ పేపరే అని చెప్పాను. ఈ మాట ఎవరు చెప్పారో వాళ్ళు ఒకసారి నన్ను గుర్తుకు చేసుకుంటారని ఆశిస్తున్నా. రైట్. సో ఈ క్వశ్చన్ పేపర్లో మనం కానీ చూస్తే సింపుల్ క్వశ్చన్స్ కూడా వచ్చాయి, అట్లాగే మ్యాథ్స్ లెంతీ క్వశ్చన్స్ వచ్చాయి, అట్లాగే ఈ యొక్క సైన్స్ కూడా రాయదగినగానే వచ్చాయి. అయితే అక్కడక్కడ స్టాటిక్ పార్ట్కి వెళ్ళడం, తర్వాత కొంచెం ఓల్డ్ క్వశ్చన్స్ ఇవ్వడం, పాలిటీలో అసలు దాని గురించి పెద్దగా టచ్ చేయకపోవడం మైనస్ అంశాలు. అయితే ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటంటే, కన్ఫ్యూజ్ కాకుండా ప్రశాంతంగా ఎవరైతే ప్రశాంతంగా ఉన్న అభ్యర్థులు ఈ పేపర్ను బాగా రాసి ఉంటారన్నది నా ప్రాథమిక అంచనా. ఉదాహరణకు పోలవరం ప్రాజెక్ట్ ఏ నదిపై ఉన్నది, సింపుల్ క్వశ్చన్. అలాగే అల్లూరి సీతారామరాజు జిల్లాలో ఆ ఎత్తైన కొండ ఏది, ఇట్లాంటివి. అట్లాగే మనకు కాంతి పైన ఇచ్చినటువంటిది సరళతర యానకం, సాంద్రతర యానకం, ఇట్లాంటిది ఒకటి. తర్వాత ఐ థింక్ హస్వ దృష్టి, ఇవన్నీ బేస్డ్ ఆన్ మెమరీ. మిత్రులారా, మనం పేపర్ చూడలేదు, పేపర్ చూస్తే కట్ ఆఫ్ ఇప్పుడే చెప్పడానికి అవకాశం ఉంటుంది. ఆ కట్ ఆఫ్ ఎంత ఉంటుందో నేను ఇప్పుడు షేర్ చేసే ప్రయత్నం చేస్తాను చివరిలో. సో కాబట్టి హస్వ దృష్టి అదొకటి, కటకాల గురించి ఒకటి అడగడం, అవి అందరికీ నాకు తెలిసి ఉండేటువంటి ఇన్ఫర్మేషను. తర్వాత ఐ థింక్ మీన్ పైన ఒక బిట్ రావడం, అవి అక్కడ. నెక్స్ట్ ఏంటంటే కరెంట్ అఫైర్స్ కూడా స్టాటిస్టిక్స్ పైన దీనిపైన వెళ్ళడం, అదొకటి. తర్వాత రెగ్యులర్ కరెంట్ అఫైర్స్ కొన్ని కనిపించాయి. సో అంతేకాకుండా హిస్టరీలో నేషనల్ మూమెంట్లో ఇచ్చినటువంటి ప్రశ్నలన్నీ బాగా రాసింటారని ఆశిస్తున్నాను. వాళ్ళు ఇచ్చినటువంటి బెంగాల్ నుండి వచ్చిన ఆ లాయర్గా ఉన్నటువంటి లీడర్ ఇట్లాంటిది, అట్లాగే ఐ థింక్ ఉప్పు సత్యాగ్రహం ఒకటి, సమావేశాలు ఇట్లాంటివి. అట్లాగే ఏన్షియంట్ ఇండియాలో మౌర్య సామ్రాజ్య చివరి యొక్క చక్రవర్తిని చెప్పినటువంటి వాడు, అది అందరికీ తెలుసు. వెరీ సింపుల్ జీకే బిట్టు. సో ఇంకా జాగ్రఫీలో నదులు ఇట్లాంటి ఇంకా కొన్ని ఏరియాస్ పేపర్ ఇంకా మనం చూడలేదు కాబట్టి. నెక్స్ట్ ఇంకా మనం గమనించాల్సింది ఏంటంటే అత్యంత దురదృష్టకరమైనది, ఎప్పుడో ఉన్నటువంటి జన్మభూమి పథకం 3వ విడత ఎప్పుడు జరిగిందని అడగడం దారుణాతి దారుణం. ఇది ఎంత ఎదవలు అనుకోవాలో నాకు అసలు అర్థం కావట్లేదు. ఇది ఒక పాయింట్. నెక్స్ట్ అమ్మఒడి గురించి అది ఎంత అనేది అడగడం, బడ్జెట్ని ఎవరు పంపించారు, దాన్ని ప్రవేశపెట్టారు, ఇట్లాంటివి. సో ఈ పేపర్ని మిశ్రమంగా చూస్తే, అంటే ఈ సింపుల్ క్వశ్చన్స్నే వాడు స్టేట్మెంట్స్లో అడిగాడు, చిన్నవి. కాబట్టి స్టేట్మెంట్స్ మీరు అందరూ చదివిన పాయింటే, కాబట్టి స్టేట్మెంట్స్లో అడిగాడు. కూల్గా ఎగ్జామ్ బాగా రాసిన వాళ్ళు ఉన్నారు. ఎందుకంటే ఆ పేపర్ను గ్రూప్ 1 రేంజ్లో ఉంటుందని ఊహించిన వారికి కాస్త నిరాశ, కానీ ఊపిరి పీల్చుకున్నారు, అమ్మాయ టెన్షన్ లేదని. ఎందుకంటే ఆ లెవెల్ అప్కు మనం రీచ్ అవ్వడం కష్టం. సో కాబట్టి ఓల్డ్ ఇన్ఫర్మేషన్ ఎక్కువ ఇవ్వడం అనేది కొంత దురదృష్టకరం. తర్వాత అక్షరాస్యత రేటు గురించి కూడా అడగడం, ఇవి కూల్గా రాసిన వాళ్ళైతే
ఒక 60 నుంచి 70 ప్రశ్నలు బాగా రైట్గా చేసేసారు. 60 నుంచి 70 ప్రశ్నలు రైట్గా చేసేసారు. ఆ తర్వాత కొంతమంది లాటరీ చేశారు. నాకు అడిగిన వాళ్ళకి ఒకటే చెప్పాను, నా మాటలు గుర్తుకు తెచ్చుకోండి మిత్రులారా. ఈ వీడియో చూస్తున్న వాళ్ళందరూ కూడా మెంటల్ ఎబిలిటీ మొట్టమొదట మీరు ప్రయత్నం చేయవద్దు, చివరిలో చేయండి, ఈవెన్ మ్యాథ్స్ అయిన వాళ్ళైనా సరే అని చెప్పారు. సో అది ఒక పార్ట్. ఫస్ట్ మీరు 1 నుంచి ఆ మెంటబిలిటీ మినహాయించి అన్నీ చేసుకుంటూ రండి. ప్రశాంతంగా డ్యామ్ షూర్గా రాయినవే చేయండి. ఆ తర్వాత మీరు రెండో రౌండ్లో మీరు ఖచ్చితంగా ఎంతో కొంత ఆన్సర్ చేయగలమన్నవే చేయండి. మ్యాక్సిమం 10 తప్పులే చేయాలి, అంతకు మించి చేయవద్దు అని నిన్న సలహాలు అందరికీ నాకు ఫోన్ చేసి అడిగారు, వ్యక్తిగతంగా అందరికీ చెప్పాను. సో కాబట్టి కట్ ఆఫ్ అనేది ఇంకా పర్ఫెక్ట్గా నిర్ణయించడం అనేది ఇప్పుడు సాధ్యం కాదు. ఎవరైనా అట్లా చెప్పినా అది అపోహ మాత్రం. కనీసం క్వశ్చన్ పేపర్ అయినా చేతిలో ఉండాలా. సో ఉంటే కనీసం దాన్ని బట్టి మన అభ్యర్థులు ఎట్లా రాసి ఉంటారని ఒక అంచనా వేయవచ్చు. మన ప్రయత్నాలు మనం అంతా విజయవంతం చేసాం. కనీసం నేను ధైర్యంగా కాన్ఫిడెంట్గా చెప్పగలను. ఏమిటి ఆ విషయం అంటే, మన దగ్గర చదువుకున్న వాళ్ళంతా కూడా ప్రిలిమ్స్కి అవసరమైనటువంటి మార్కులు అందరూ సాధించారు. అది నాకు చాలా సంతోషం అనిపిస్తుంది. ఇంకా ఇంకా మంచి ప్రయత్నాలు మనం చేసుకుందాం. సో మెయిన్స్కి మరింతగా. సో మేము ఇండియన్ హిస్టరీ వాడి సిలబస్లో లేదు కాబట్టి ఈ బుక్ని పంపలేకపోయాం. భారతదేశ చరిత్ర, ఇది గ్రూప్ 2 వాళ్ళ కోసం రాసింది. నాకు తెలిసి అన్ని బిట్లు ఇందులోనే ఉంటాయి, అందులో అక్కర్లేదు. సో చాలా పుస్తకాలు ఇంకా నేను మన మెటీరియల్ ఎక్కడెక్కడ వచ్చాయి ఇవన్నీ కూడా వాళ్ళు కీ షీట్ పెడతారు కదా, అప్పుడు డౌన్లోడ్ చేసి మీకు చూపించేటువంటి ప్రయత్నం చేస్తారు. ఇది నా ప్రాథమిక అంచనా. కాబట్టి కొంచెం కూల్గా టెన్షన్ లేకుండా కన్ఫ్యూజ్ రాసిన వాళ్ళు 60-70 వరకు రాసిన వాళ్ళు నాకు ప్రస్తావించడం జరిగింది. అందులో వాళ్ళంతా మంచి జునైన్గా ప్రిపరేషన్ పూర్తి చేయడం జరిగినది. సో ఎనీహౌ ఆల్ ది వెరీ బెస్ట్. ప్రత్యేకించి మా 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 శ్రీ మేఘనా థింక్ ట్యాంక్ అభ్యర్థులందరికీ కూడా వారు మెయిన్స్కి వెళ్తారని, మెయిన్స్కి వెళ్ళినప్పుడు మరింత శ్రమ పడతామని వాళ్ళకి మనం చెప్పుకుంటూ, సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఆల్ ది వెరీ బెస్ట్. మీ డాక్టర్ గోపాల్ డి.